My dear friends, masters, gods and co-creators. Day 4. Subject Jeevita Pravaham by Seth Master. ఈరోజు మనం సేత్ మాస్టర్ మనకిచ్చిన ఎన్నో అద్భుతమైన సందేశాలలో కొన్నింటిని వివరంగా తెలుసుకుందామా? ఇప్పటిదాకా మనం 12 సందేశాలు మరి వాటి వివరణ తెలుసుకున్నాం. ఇప్పుడు 13th పాయింట్. భూమి మీద జ్ఞానాన్ని, అంతర్ప్రపంచాన్ని అధ్యయనం చేయడానికి దేహం అనే వాహనాన్ని ఆత్మ ధరించడం జరుగుతుంది. అంటే అసలు మనం ఎందుకు జన్మ తీసుకుంటున్నాము అన్న ప్రశ్నకి సూటిగా మరి తిరుగులేని సందేశాన్ని మనకి సేత్ మాస్టర్ ఇచ్చారు. అదేమిటంటే మనం ఈ భూమి మీద జ్ఞానాన్ని అనుభవాల ద్వారా పెంచుకోవడానికి, ఇంకా మన అంతర్ప్రపంచాన్ని అంటే ఇన్నర్ వరల్డ్ ని అధ్యయనం చేయడానికి ఆత్మ ఒక దేహాన్ని పొంది జన్మ తీసుకుని ఆ దేహాన్ని మరి ఒక వాహనంగా వాడుకుంటోంది. మనం ఈ జన్మలో ప్రయాణం సాగించాలంటే దేహాన్ని కాపాడుకోవటం కూడా చాలా అవసరమని మనకి చెప్పకనే చెప్తున్నారు సేత్ మాస్టర్. ఫోర్టీన్త్ పాయింట్. ఈ వర్తమానంలో మీరు ఎంచుకున్న బలమైన లక్ష్యమే గత జన్మలలోని కర్మలను ఒక్క పెట్టున తుడిచివేస్తుంది. ఇది చాలా ఉత్సాహాన్ని మనకి అందరికీ ఇచ్చే సందేశం. గతంలో మనం చేసిన తప్పులకి ఇప్పుడు బాధపడుతూ కూర్చోవక్కర్లేదు. మీరు తలుచుకుంటే మీ గతం అంటే అది ఈ జన్మలోది మాత్రమే కాదు, ఇంతకు ముందు మనం తీసుకున్న జన్మలలోనిది అని కూడా అర్థం చేసుకోవాలి. ఈ గతాన్నంతా ఒక్క క్షణంలో మనం అనుకుంటే మార్చుకోవచ్చు. దానికి కావలసినదల్లా ఒక బలమైన లక్ష్యమే అన్నదే ఈ సందేశం నుంచి మనం నేర్చుకోవలసినది. 15th పాయింట్. ఎన్ని ఎక్కువ కర్మలను ఆచరిస్తే అంత జ్ఞాన విస్తరణ కావించబడుతుంది. అంటే కర్మలు చేసేవారికే మరి అనుభవాలు వస్తాయి కదా. అనుభవాలు అనుభూతి చెందితేనే మనకి జ్ఞానం వస్తుంది. అదే ఆత్మ మరి జన్మ తీసుకోవడానికి ముఖ్య కారణమని మనం ఇందాకటి సందేశంలో కూడా తెలుసుకున్నాము. కర్మలు అవి చెడ్డవి, మంచివి అని మనం విభజిస్తున్నాము. కానీ అది ఏదైనా సరే అనుభవం కోసమే అని మనం గుర్తుంచుకోవాలి. అంతేకాదు, ఒకసారి ఒక కర్మ నుంచి అనుభవం పొందాక మరి ఇంకో కర్మ ప్రారంభించాలి. అంతేకాని ఆ పాత జ్ఞాపకాలే నెమరు వేసుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ లేక సంతోషపడుతూ ఖాళీగా కూర్చోక్కర్లేదు అని మనకి సేత్ మాస్టర్ చాలా చక్కగా సందేశాన్ని అందించారు. 16th పాయింట్. జీవిత అనుభవాలు ఎక్కువగా ఉన్నప్పుడే మరి అత్యున్నత లక్ష్యాలు ఏర్పరచుకోగలుగుతారు. ఎన్ని ఎక్కువ కర్మలు ఆచరిస్తే అంతగా మీ జీవితానుభవాలు విస్తరిస్తాయి. విస్తారమైన జీవితానుభవాలు ఉన్న మనిషి మాత్రమే ఉత్తేజకరమైన చైతన్య శక్తితో ప్రకాశిస్తుంటాడు అన్నారు. మరొక్కసారి, జీవితానుభవాలు ఎక్కువగా ఉన్నప్పుడే మరిన్ని అత్యున్నత లక్ష్యాలు ఏర్పరచుకోగలుగుతారు. ఎన్ని ఎక్కువ కర్మలు ఆచరిస్తే అంతగా మీ జీవితానుభవాలు విస్తరిస్తాయి. విస్తారమైన జీవితానుభవాలు ఉన్న మనిషి మాత్రమే ఉత్తేజకరమైన చైతన్య శక్తితో ప్రకాశిస్తుంటాడు. అంటే అసలు కర్మలు ఎందుకు చేయాలి అన్న ప్రశ్నకి ఈ సందేశం ఒక అద్భుతమైన జవాబునిస్తోంది. అదే మనకి జీవితానుభవాలు ఎంత ఎక్కువగా ఉంటే అంత అత్యున్నతమైన లక్ష్యాలు ఏర్పరచుకోగలుగుతాము అని. తక్కువ అనుభవాలు ఉన్నవారు చిన్ని చిన్ని లక్ష్యాలు, ఎక్కువ అనుభవాలు ఉన్నవారు పెద్ద పెద్ద లక్ష్యాలు ఎంచుకోవడం జరుగుతుంది.
మనం ఎంత ఎక్కువ అనుభవాలు పొందుతామో అంతగా మన చైతన్య శక్తి ఉత్తేజమవుతుంది అంటున్నారు సేతు మాస్టర్. మనం ఎక్కువ కర్మలు చేయాలి, ఎక్కువ అనుభవాలు పొందాలి, మన చైతన్యాన్ని ఎక్కువగా ఉత్తేజపరుచుకోవాలి. ఈ విధంగా చేసి అత్యున్నతమైన లక్ష్యాలు ఎంచుకోవాలి అన్నదే ఈ సందేశం యొక్క ముఖ్యోద్దేశం. 17th పాయింట్. ప్రతి జీవితానుభవము జ్ఞానాన్ని పెంచేదే. జ్ఞానమనే అగ్నిలో భ్రమలు మరియు అవాస్తవాలు మాడి మసైపోతాయి. అంటే చీకటిలో ఉన్నాము, అజ్ఞానంలో ఉన్నాము అంటూ కృంగిపోతూ కృషించి పోనక్కర్లేదు. మీరు ఒక్క దీపాన్ని, ఒక్క జ్ఞాన జ్యోతిని మీలో వెలిగించండి. అజ్ఞానము, చీకటి, అనవసర భ్రమలు, అర్థం పర్థం లేని భావనలు అన్నీ కూడా ఒక్క జ్ఞాన జ్యోతితో వాటంతటా అవే మాడి మసైపోతాయి అన్నది ఈ సందేశం నుంచి మనం నేర్చుకోవలసింది. అంటే మనం ఎక్కువగా జ్ఞానాన్ని సముపార్జించాలి అన్నది ఈ సందేశం యొక్క ముఖ్యోద్దేశం. ఈ రోజు తెలుసుకున్న సందేశాలు క్లుప్తంగా ఇంకొకసారి. 13th పాయింట్. భూమి మీద జ్ఞానాన్ని, అంతర్ప్రపంచాన్ని అధ్యయనం చేయడానికే దేహం అనే వాహనాన్ని ఆత్మ ధరించడం జరుగుతుంది. 14th పాయింట్. ఈ వర్తమానంలో మీరు ఎంచుకున్న బలమైన లక్ష్యమే గత జన్మలలోని కర్మలను ఒక్క పెట్టున తుడిచివేస్తుంది. 15th పాయింట్. ఎన్ని ఎక్కువ కర్మలు ఆచరిస్తే అంత జ్ఞాన విస్తరణ కావించబడుతుంది. 16th పాయింట్. జీవితానుభవాలు ఎక్కువగా ఉన్నప్పుడే మరిన్ని అత్యున్నత లక్ష్యాలు ఏర్పరచుకోగలుగుతారు. ఎన్ని ఎక్కువ కర్మలు ఆచరిస్తే అంతగా మీ జీవితానుభవాలు విస్తరిస్తాయి. విస్తారమైన జీవితానుభవాలు ఉన్న మనిషి మాత్రమే ఉత్తేజకరమైన చైతన్య శక్తితో ప్రకాశిస్తుంటాడు. 17th పాయింట్. ప్రతి జీవితానుభవము జ్ఞానాన్ని పెంచేదే. జ్ఞానమనే అగ్నిలో భ్రమలు మరియు అవాస్తవాలు మాడి మసైపోతాయి. మరికొన్ని సందేశాలతో రేపు కలుసుకుందామా? థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ కో క్రియేటర్స్. థ్యాంక్ యూ.